మరి ఏం చేస్తాడు? ఆవిడ మరి మూటలు ఇస్తుంది కాబట్టి ఆవిడ మహాతల్లి, ఈవిడ బీసీ, నిజంగా బీసీ కులం కాబట్టి మరి ఆ మహాతల్లిని ఈవిడికి పోలుస్తూ ఈవిడ మహానటి. అలా కొల్లు రవీంద్ర కంటే కూడా అది మహానటుడు అనాలా, చెత్తనటుడు అనాలా, దొరికిపోయే నటుడు అనాలా, ఏమనాలో తెలీదు. ఏనాడే అంతకన్నా పగటి వేషగాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పగటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో లేడు. ఏమండి, 11 ఛానల్స్, 2 పేపర్లు, తద్వారా మీడియా మీద బతికేటువంటి రాజకీయ పార్టీ ఆడదు కాబట్టి వాళ్ళకి కావాలి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్. గుడివాళ్ళ నియోజకవర్గంలో మీటింగు, ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగించి బ్రాందీ తాగించి ఎవరు నుంచోబెట్టారు? మేమా? జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారా? లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా? మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి, గంజాయి తాగి బ్రాందీ తాగి కర్రలో రాడ్లు ఉంచుకుని కొట్టండి అని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా? ఎవరు నుంచున్నారు? వాళ్ళు ఎందుకు నుంచున్నారు? పోలీసు ఎందుకని ఒక 150 మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సిఐలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకని వాళ్ళని కాపలా కాస్తున్నారు? ఎంకొట్టుడు కొట్టాలి కదా. ఏం చేస్తారన్న? శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలి పోలీసులు? వాళ్ళ పాత్ర పోషించరా? గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడ్లవలేరు జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, ఆవిడ ఆ మీటింగ్కి వెళ్లకుండా ఏమి వెళ్తుంది? ఎందుకు వెళ్ళింది? ఆవిడ ఆ నియోజకవర్గం, ఆవిడ వెళ్ళకి ఎవరు వెళ్తారు? నేను కొల్లు రవీంద్ర వెళ్తామేంటి? ఈ సందీప్ ప్రేలాపంలో రేపో మాపో మంత్రి పదవి పీకేస్తానని మొహమ్మద్ చెప్పాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశాడు, అమ్మో అసలు ఈడు అవినీతి చల్లకుండా ఈడు ఆఫీసులో దోసేస్తున్నారని చెప్పని ఐటెంల మీద ఐటెంలు రాస్తే చివరికి సీఎం ఆఫీస్ వాళ్ళు నిన్ను పీకమంటావా, నీ దగ్గర నీ మూటలు మోస్తున్న ఓఎస్డీకి అంటే కలెక్షన్ లంచాలు కొడతా, నీ తరఫున బేరాలాడి లంచాలు లాగుతున్న ఓఎస్డీని పీకుతావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే పీకి ఆర్డర్ చేతిలో పెట్టారు. ముందు ఓఎస్డీ గారిని పెట్టారు, రేపో మాపో ఈయన పీకి ఇతను పీకి ఆర్డర్ చేతిలో పెడతారు. అంటే మంత్రి పదవి ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సంధి ప్రేలాపంలో ఉచ్చం నీచం మర్చిపోయి మూటలప్ప చెబుతున్నాడు. ఆవిడేమో మహాతల్లి, సాటి కులస్త్రాలు, వెనకబడిన కులస్త్రాలు, బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికెట్లు కాకుండా కరస్పాండెన్స్ కోర్సులో దొంగ సర్టిఫికెట్లు కాకుండా నిజాయితీగా నికార్సుగా కాలేజీకి వెళ్ళి చదివినటువంటి ఆవిడ నీకు మహానటిలా కనపడుతుంది. సరే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది 13 మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం. ఇచ్చిన మాటలు కానీ, ఎన్నికల హామీలు కానీ, మేనిఫెస్టో కానీ, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు. కేవలం ఎర్ర బుక్కు పరిపాలన, ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు, ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి, ఎవడి పేరు రాయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెలలో ఈ కేసుల్లో ఇరికించాలి. ఎవడు భయపడతాడు ఈ కేసులకి? ఇవాళ వీళ్ళ అభివృద్ధి చెప్తున్నా అండి. రాజధాని విజయవాడ, కృష్ణా జిల్లా, వీళ్ళు పరిశ్రమలు స్థాపించేస్తున్నామని చెప్తున్నారు కదా. పరిశ్రమల శాఖకి కమిషనర్ లేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 మాసాలుగా పరిశ్రమల శాఖ కమిషనర్ లేకుండా వీళ్ళేదో ఈ రాష్ట్రానికి పొడి చేస్తామని చెప్తున్నారు. 13 మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల శాఖ కమిషనర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి ఎవడో లేకుండా అది ఖాళీ కుర్చీగా ఉండి వీళ్ళ పరిశ్రమలు పెట్టేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక దివాళాకోరు ప్రభుత్వం, తప్పుడు ప్రభుత్వం, దొంగ కేసులు తప్పుడు కేసుల ప్రభుత్వం, ఎర్ర బుక్కు ప్రభుత్వం.